పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడులో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నిల్వ ఉంచిన మైదా పిండితో చేసిన బజ్జీలు తినడంతో 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భీమవరంలో 3 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 8 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బజ్జీలు తిన్న వెంటనే వాంతులతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు బాధితుల్ని ఆసుపత్రికి తరలించారు. భీమవరంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు, డిఎంహెచ్ఓ గీతాబాయి, డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆసుపత్రి యాజమాన్యాలతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బజ్జీలను పరీక్ష నిమిత్తం ఆహార తనిఖీ అధికారులకు పంపించినట్లు డిఎంహెచ్ఓ వెల్లడించారు. కుటుంబానికి ఆ పక్కన ఉన్న కుటుంబానికి సంబంధించి కొంతమంది 11 మంది మరి కుటుంబ సభ్యులు మైదా పిండితో కలిపిన పునుగులు చేసుకొని తిన్న తర్వాత కొద్దిగా అస్వస్థతకు గురయ్యి వామిటింగ్స్ అయ్యి వాళ్ళు కొద్దిగా సెమీ కాన్షియస్ కండిషన్కి వెళ్ళడం, తిన్న తర్వాత ఒక 3-4 గంటల్లో సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళు కొద్దిగా డ్రౌజీనెస్ రావడం ఇట్లా జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా తెలుసుకొని మరి వాళ్ళు కొంత తణుకు హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ నుంచి అడ్వైస్ తోటి భీమవరం హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి రావడం. ఇక్కడ ఒక 5గురు అడ్మిట్ అయ్యి ఉన్నారు. అలానే మరి వర్మ హాస్పిటల్లో ఒక బాబు, 2 సంవత్సరాల బాబు, ఇంపీరియల్ హాస్పిటల్స్లో ఒక 2, మిగిలిన వాళ్ళు వివిధ ప్లేసుల్లో సాధన హాస్పిటల్లో ఒకళ్ళు, మొత్తం 11 మంది ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఎక్కడ ప్రాణాపాయం లేకుండా యాజమాన్యం అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంపీరియల్లో ఉన్న పేషెంట్ వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ముందు రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేటట్టు అధికారులందరూ కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా చేస్తూ, అలాగే మా జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారు, అలాగే మా కూడా శేఖర్ గారు, అందరూ కూడా నాయకులు, అధికారులు అందరూ కూడా వాళ్ళ గురించి మానిటరింగ్ చేస్తే హాస్పిటల్ దగ్గర అందరూ వచ్చాం. మేము వాళ్ళని ఆరోగ్యం కూడా స్టేబుల్ గా ఉందని డాక్టర్లు తెలిపారు. ముందు ఏంటి ఫుడ్ పాయిజన్ కారణం అనే దాని మీద టాక్సిన్ ఏంటని తెలుసుకోవడానికి 1-2 రోజులు పడుతుంది. వాళ్ళ సిమ్టమ్స్ ఆధారంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది ఇంకా అన్కాన్షియస్ గా ఉండి ప్రస్తుతానికి అయితే అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. బట్ 24 hours పూర్తి అబ్జర్వేషన్ లో ఉండాలి. వాళ్ళకి తగిన వైద్యం చేయించడానికి ఎమ్మెల్యే గారు, అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకుని, ఒకవేళ అవసరమైతే ఇక్కడ షిఫ్ట్ చేయాలన్నా కూడా మంత్రి గారి దృష్టిలో, మన వైద్య శాఖ మంత్రి గారి దృష్టిలో పెట్టి మెరుగైన వైద్యం కోసం అవసరం తీసుకెళ్లాల్సి వస్తే తీసుకెళ్తామని. అలాగే ఎమ్మెల్యే గారు హాస్పిటల్ యాజమాన్యంతో, డాక్టర్లతోటి మేము అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నారు అంతా కూడా. కుర్రోడు పట్టుకొచ్చాడండి, మామూలుగా పకోడీ పిండి అని చెరువు కాడి నుంచి. ఆ పట్టుకొచ్చిన ఏంటంటే పకోడీ కదా అని చెప్పేసి పకోడీ వేసుకోవడంతో నలుగురు తినడంతో మొత్తం 11 మంది ఈ బజ్జీలు వేసుకుని తిన్నారంటండి. తినడంతో వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిపోయి మామూలుగా సీరియస్ అయ్యిందండి. సీరియస్ అవడంతోనే అంబులెన్స్ తోటి ఇలా భీమవరం హాస్పిటల్లో ఒక 5గురు ఉన్నారండి, ఇంపీరియల్ హాస్పిటల్లో ఒక 4గురు ఉన్నారండి, మిగతా హాస్పిటల్లో ఒకళ్ళు, అలాగే మొత్తం మీద 11 మంది అండి. నాయకులు అయితే అందరూ ఎలక్ట్ అయ్యామండి, వచ్చామండి ఇక్కడికి. జాగ్రత్తగా ట్రీట్మెంట్ జరుగుతుందండి. స్థానికంగా సరదా వేసుకుని చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చారు, వేసుకున్నాం తినండి అని ఇచ్చారు అంతే. దానికి ఇలా జరుగుతుందని ఎవరో కాదండి, అలా ఇంకో రకంగా ఇవ్వలేదు. అది తిన్నారు. తిన్న వాళ్ళందరూ 11 మందికి తేడా వచ్చింది. తేడా వచ్చింటూ ఇది కొంత ఇబ్బంది అయింది. అందరూ బాగానే ఉన్నారు, తిన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు అనగా, ఎంఆర్ఓ గారు అనగా, స్థానికంగా డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో వైద్యం జరుగుతుంది. 5 లేడీస్ ఉన్నారండి, ఇక్కడ 3 జరుగుతుంది. యశోదాలో ఒక అమ్మాయి, ఇంపీరియల్లో 2 ఉన్నట్టున్నారండి.